నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాదెండ్ల భాస్కర్ రావు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలోనే పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు పంజగుట్ట శ్మశాన వాటికలో జరగనున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. 1935 జూన్ 23న గుంటూరులో జన్మించారు. తొలిసారి 1978లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సీఎం పదవితో పాటు పలు హోదాల్లో సేవలందించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి నాదెండ్ల భాస్కర్ రావు విశేష సేవలు అందించారు. ఆ తర్వాత ఎన్టీఆర్తో కలిసి టీడీపీ పార్టీని ఏర్పాటు చేశారు. 1982 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ అనారోగ్య సమస్యలతో విదేశాలకు వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు తన వర్గ ఎమ్మెల్యేలతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 1984 సంవత్సరం నుంచి ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు నెల రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 11వ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నాదెండ్ల భాస్కర్ రావు తన పదవిని కోల్పోయారు. ఇలా ఒక సీనియర్ నాయకుడిగా, మంత్రిగా ఉమ్మడి ఏపీలో తనదైన ముద్ర వేసుకున్న నాదెండ్ల భాస్కర్ రావు అకాల మరణం రాజకీయ వర్గాల్లో విషాదం నింపిందని చెప్పుకోవచ్చు.